నమస్తే ప్రియబంధు. మొన్న ఈ మధ్యన కేరళలో ఇన్వెస్టిగేషన్ టీము మిడ్ నైట్ రైడ్స్ చేసింది. ఎస్డిపిఐ పార్టీ పైన రైడ్స్ చేసింది. ఈ రైడ్స్ ద్వారా సహారా కాలేజీ, సహారా హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్లో విపరీతమైన ఆయుధాలు దొరికినాయి. ఇన్ని ఆయుధాలు స్కూల్లోనూ కాలేజీలో దొరకడం ఏమిటి అనేది ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా అక్కడ పోలీస్ యంత్రాంగానికి తెలియదా ఇక్కడ ఇన్ని ఆయుధాలు స్టోర్ అవుతుంటే ఇటువంటి కార్యకలాపాలు చేయడానికి ఒక కేంద్ర బిందువుగా మారితే పోలీస్ యంత్రాంగానికి తెలియదా? ఇండియాలో తయారైనటువంటి ఆయుధాలే కాకుండా ఫారెన్ సంబంధించినటువంటి ఆయుధాలు, గన్స్, బాంబు మెటీరియల్స్ అన్నీ కూడా లభించినాయి. ఇన్ని వెపన్స్ స్టేట్లోని ఒక చిన్న పొలిటికల్ పార్టీకి ఎందుకు అవసరము? అసలు ఈ యుద్ధం ఎవరి మీద చేయాలనే ఉద్దేశంతో ఇన్ని ఆయుధాలను సమీకరించారు. భారతదేశం లోపల చేయాలని యుద్ధమా? ఈ ఎస్డిపిఐ అంటే ఏమిటంటే సోషల్ డెమోక్రటిక్ పీపుల్ ఆఫ్ ఇండియా. ఇది పిఎఫ్ఐ అనే సంస్థని బ్యాన్ చేశారు అంతకుముందు. ఆ సంస్థ యొక్క పొలిటికల్ వింగే ఈ ఎస్డిపిఐ. ఈ పిఎఫ్ఐ సంస్థని 2022లో బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకని బ్యాన్ చేశారంటే ఈ పిఎఫ్ఐని 2010లో కేరళలో ప్రొఫెసర్ చైని కోసేసింది ఈ సంస్థ. 2012లో 27 పొలిటికల్ మర్డర్స్ చేసింది కేరళలో ఈ సంస్థ. ఆర్ఎస్ఎస్ లీడర్స్ కి అతి క్రూరంగా చంపేసింది. ఈ పిఎఫ్ఐ సంస్థకు సంబంధించి బీహార్ రైట్స్ లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ దొరికినాయి. ఆ డాక్యుమెంట్స్ లో గజ్వాయ్ అయిందనే స్లోగన్ ఉంది. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2047 నాటికి ఇండియాలో కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని మార్చేయాలా, ఈ కంట్రీలో షరియాలా తీసుకురావాలి. ఇది ఒక డెడ్లీ వింగ్ గా గవర్నమెంట్ గుర్తించి ఈ సంస్థను బ్యాన్ చేయడం జరిగింది 2022లో. ఈ పిఎఫ్ఐ లీడర్స్ ని రైడ్ చేయడానికి సెంట్రల్ బలగాలు కేరళ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్లారు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఈ ఎస్డిపిఐ అనే పార్టీ 1992లో పాకిస్తాన్ లో స్థాపించబడింది. పాకిస్తాన్ లో ఉన్న ఎస్డిపిఐకి ఫుల్ ఫామ్ ఏమిటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ పాకిస్తాన్ అండ్ ద రీజన్. ఇక్కడ రీజన్ అంటే ఏమిటి? కేరళ రీజనా? అంటే వెస్ట్ పాకిస్తాన్ కేరళ వైపు మొగ్గు చూపిస్తుందా? అనగా ఈస్ట్ పాకిస్తాన్ అనగా బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ వైపు మొగ్గు చూపిస్తుందా? ఎందుకంటే ఈ సంవత్సరం కేరళలోను వెస్ట్ బెంగాల్లోను ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎలక్షన్స్ ఉన్నాయి. అసలు ఈ ఆయుధాలు వెస్ట్ బెంగాల్లోను కేరళలోను వాడుకుంటారా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో జరిగి తమిళనాడు ఇతర ప్రాంతాల్లో వాడుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే కేరళలో ఎంతో మంది ఐఎస్ఐ టెర్రరిస్టులు పట్టుబడ్డారు. ఈ టెర్రరిస్టుల యొక్క భావజాలం ఏమిటంటే ఇస్లామిక్ నేషన్ ఇండియాలో తీసుకురావాలనే భావజాలంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇతర దేశాల నుంచి ఫండ్ వస్తుంది, కాకుండా ఇండియా నుంచి కూడా చాలా అత్యధిక మొత్తాల్లో ఫండ్ వస్తుంది. వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పేరుతో ఉద్యమాలు చేస్తూ ఉంటారు. కేరళలో ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు దొరికిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది ఈ సంస్థ పైన అనేది మనం వేచి చూడాలి. జై హింద్.